హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను కదా. షార్ట్ వీడియోలో నా యూట్యూబ్ ఇన్కమ్ గురించి. సో నాకు మానిటైజేషన్ అవ్వలేదు, ఇన్కమ్ అయితే చూపించేస్తుంది కదా. అలాగా మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వకుండానే మీరు ఇన్కమ్ అనేది, అదే మీ రెవెన్యూ ఎంత వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్ అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు అనమాట. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే చూడండి. సో ఇది నిజమా అబద్ధమా అన్నది మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఎలా చూడాలి ఏంటి ఎక్కడ చూడొచ్చు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సెర్చ్ చేయాలి అనమాట, వైటూల్ అని చెప్పేసి ఒక యాప్ అయితే వస్తుంది. చూసారా, నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను, ఇన్స్టాల్ కూడా చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే కనిపిస్తుంది అనమాట, వైటూల్ గ్రో వీడియో అండ్ ఛానల్ అని చెప్పేసి. దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట, ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్లోకి అయితే వెళ్ళాలి. మీ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని యూఆర్ఎల్ అయితే తీసుకోవాలన్నమాట. యూఆర్ఎల్ ఎక్కడ తీసుకోవాలి అంటే, మీ ఛానల్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత వ్యూ ఛానల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము అనలిటిక్స్ చూస్తాం కదా, దాని పక్కనే ఉంటుంది కదా పెన్సిల్ సింబల్ లాగా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను యారో మార్క్ అయితే వేస్తాను చూడండి. దీన్ని అయితే మీరు కాపీ చేసుకోవాలన్నమాట. ఇది మన ఛానల్ యూఆర్ఎల్. సో దీన్ని కాపీ చేసుకున్న వెంటనే తర్వాత మళ్ళీ మనము వైటూల్లోకి అయితే రావాలి, యాప్లోకి వచ్చిన వెంటనే ఒక చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తాయి, మనం వాటిని కంటిన్యూగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎంటర్ ఈ వీడియో యూఆర్ఎల్ అని ఉంది కదా, ఛానల్ యూఆర్ఎల్, దానిపైన క్లిక్ చేస్తే మనం అక్కడ పేస్ట్ చేయాలి. నాకు తీసుకున్న లింక్ని అక్కడ పేస్ట్ చేయాలి. వెంటనే అయితే రాదు, యాడ్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా. సో ఇక్కడ నాకు 2 యాడ్స్ అయితే వచ్చాయి. నేను వాటిని అయితే వేయట్లేదు, ఎందుకంటే వీడియో మరీ లెంత్ అయిపోతుంది కదా. సో ప్రాసెస్ చిన్నదే కానీ మరీ లెంత్ చేస్తే బాగోదు కదా అని చెప్పేసి యాడ్స్ని అయితే కట్ చేశాను. కట్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా అయితే చూపించింది అనమాట. సో మీరు కూడా మీ ఛానల్ని మానిటైజేషన్ అవ్వకముందే మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, నాకైతే ఇక్కడ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ మొత్తం అన్నీ చూపించేస్తుంది. ఇందులో ఎర్నింగ్ కూడా చూపిస్తుంది అనమాట. బట్ ఇది చూసినప్పుడు నేను ఫస్ట్ చాలా ఎగ్జైట్మెంట్ అయితే అయిపోయాను అనమాట. అయితే దీన్ని నిజమా అబద్ధమా అనేది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మానిటైజేషన్ అవ్వకముందే మీ ఛానల్లో ఇన్కమ్ అనేది ఎంత వచ్చింది, మీ ఛానల్కి మనీ అనేది ఎంత యాడ్ అయింది అన్నది మీరు చెక్ చేసుకున్నారు కదా. సో ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి మీకు కూడా ఉంటుంది కదా. అంటే కొంతమంది నిజమనే ఎక్కువ అయితే ఆనందపడిపోతారనమాట. అస్సలు రాంగ్ ఫ్రెండ్స్ అది. అంతెందుకు, మార్నింగ్ నా ఛానల్లోనే చూశారు కదా, నా వీడియోలోనే $3,557 చూపిస్తుంది. అది మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసి చూస్తే నేను 39K ఎంతో, నేను మార్నింగే చూశాను, నాకు అది ఎగ్జాక్ట్గా అంత ఐడియా లేదు. 39K అంటే 39,000 37,000 చూపిస్తుంది రెవెన్యూ. అస్సలు అంత లేదు ఫ్రెండ్స్, అది ఫేక్ అనమాట. అస్సలు మీరు నమ్మకండి. అది ఎందుకు అట్లా చూపిస్తుంది ఏంటనేది నాకైతే ఏమర్థం కాలేదు. బట్ అదైతే ఫేక్. ఎందుకంటే ఈ సోషల్ ప్లేడ్ అయినా ఇది ఏమైనా సరే ఇలాంటి యాప్స్లలో చూపించేదంతా అంత కరెక్ట్ ఉండదు. కరెక్ట్గా మనకి అంత రెవెన్యూ రాదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అని చెప్పేసి. అలాగే యూట్యూబ్లో ఏదైనా సరే మనం కష్టపడే కొద్దీ ఒక 1000కి ఇంత వ్యూ, అదే 1000 వ్యూస్కి ఇంత అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. అంతేగాని ఒకేసారి మనకి ఇంత అమౌంట్ అయితే వచ్చి పడదనమాట యూట్యూబ్లో. అసలు ఇదైతే నేను ఎంకరేజ్ చేయను. దీన్ని అయితే నేను ఎంకరేజ్ చేయను. అయినా దీనివల్ల ఏం పెద్ద నష్టం ఏమి ఉండదు. అంటే జస్ట్ చూసుకొని ఆనందపడిపోతారంటే అమ్మో మనకి ఇంత ఇన్కమ్ వస్తుందా అని చెప్పేసి. ఒకవేళ మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళ ఛానల్కి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అనేది. ఒకవేళ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు కూడా ఇలాగ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. అంతే, ఏం లేదనమాట. అమ్మ బాబాయ్ మన ఛానల్కి ఇంత అమౌంట్ వస్తుందా అని చెప్పేసి. అయితే ఇంత అయితే రాదు ఫ్రెండ్స్, ఇదంతా అంత ట్రూ ఏం కాదు ఇది. ఓకేనా, మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.